మీ అందరితో ఉండును గాక. మన మధ్యలో నా సిస్టర్ ఈ యొక్క ఉపోద్ఘాతానికి పూజా ప్రకటన గురించి నిర్వహిస్తారు. ప్రియమైన సహోదరులారా, మనము మొదటి పట్టణం చూసినట్లయితే కష్టాల గురించి ఆ యొక్క ప్రవక్త చెబుతున్నాడు అనమాట. యేసు ప్రభువుల వారు అంటున్నారు, మరి ఆ యొక్క భుజం మీద కొట్టిన వారిని, నా మొహం మీద ఉమ్మేసిన వారిని, మరి ముఖ్యంగా నా యొక్క గెడ్డలు లాంటి వారిని నేను క్షమిస్తాను అని. మరి రెండో పట్టణం చూసినట్లయితే నువ్వు విశ్వాసంతో ఎంత చేసిన పని అది మంచి పని కాకపోతే నీకు విశ్వాసంతో చేసిన క్రియలన్నీ కూడాను నిత్యం ఇతరులకు నా విశ్వాసంతో చేస్తున్నా అని చెప్పినట్లయితే ఆ క్రియలు విశ్వాసంగాను నమ్మకపాత్రంగా లేకున్నట్లయితే అవన్నీ కూడా నిష్ప్రయోజనం అని చెప్తున్నారు. అదేవిధంగా సుశేష పట్టణం చూసినట్లయితే యేసు ప్రభు వారు శిక్షణ అడుగుతున్నారు, నన్ను ప్రజలు ఏమని అనుకుంటున్నారు. మనము కొత్త ప్రదేశంలో వెళ్ళినట్లయితే ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత నా గురించి ఏమైనా మాట్లాడుతున్నారని మనము తోటి ప్రజలను అడుగుతాము. మంచివాళ్ళు అనుకోవచ్చు, కొన్నిసార్లు చెడ్డవాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు శిష్యులు చెప్తున్నారు అనమాట, నువ్వు ఒక ప్రవక్త అని అనుకుంటున్నారు. సో అదేవిధంగా ఈ యొక్క 3 పట్టణాల్లో కూడాను మనకి ఒక విశ్వాసం అనేది, మరీ ముఖ్యంగా నమ్మకం అనేది, అది అంతేకాకుండా మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియలను ఓర్పు, సహనము, మన్నింపు ఉండాలని ఈ యొక్క 3 పట్టణాలు కూడా మనకు చెబుతున్నాయి అన్నమాట. మన నిత్య జీవితంలో కూడాను ఇవి మనము అవలంబించాలని దేవుణ్ణి వేడుకొద్దాము పూజ ద్వారా, భక్తి శ్రద్ధలతో. ఇప్పుడు మనం పూజాలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవు ప్రభువుడైన సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడు. మా మీద దయదలచి మా పాపములను క్షమించు. నిన్ను పూర్ణ హృదయంతో సేవింపగలుగునట్లు మాపై నీ కృపను చూపు. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. మొదటి కష్టాన్ని ఆనందించాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించాడు. నేను అలసిపోయిన వారిని బోధించటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేశాడు. ప్రభు ప్రతి ఉదయమును
వారు నా గడ్డపు ఎంటుకలను లాగివేస్తుండగా నేను ఊరుకుంటుని. నా ముఖం మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుతుండగా నేనేమీ చేయనట్టిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగా వారు కలిగించు అవమానాలు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెక్కుముకి రాయివలే గడ్డి చేసుకుంటుని. నేను నగబాటు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషులని సమర్థించు చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలిచినచో అతడు నేను కలిసి న్యాయస్థానంలో పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయు గాక ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన పంట వలె క్షీణించు. ఇది ప్రభువాకు. నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరించు. ప్రభు నా మొరవిను కనుక నేను ఆయనను ప్రేమించును. ఆయన నా విన్నపములను ఆలకించును. నేను మొరపెట్టినప్పుడెల్లా నా జీవిత కాలమంతా ఆయన చెవియోకి ఆలకించును. అందరూ నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకములో సంచరించు. మృత్యువాసములు నన్ను చుట్టుకొను. పాతాళ వేదనలు నన్ను చుట్టుముట్టేను. భయ విచారములు నన్ను క్రముకొను. అప్పుడు నేను ప్రభువులకు మొరపెట్టి, ఓ ప్రభు, నీవు నన్ను రక్షింపుమని వేడుకొని అందరూ నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకంలో సంచరించు. ప్రభు దయాళుడు, న్యాయవంతుడు, మన దేవుడు జాలిగలవాడు. ప్రభు నిష్కపట హృదయులను కాపాడు. నేను ఆపదలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఆదుకుని. అందరూ నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకంలో సంచరించు. ఆయన నన్ను మృత్యువు నుండి రక్షించును. నా కన్నీటిని తుడిచెను. నన్ను జారిపడిపోనీయడాయను. కనుక నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకంలో సంచరించును. అందరూ నేను ప్రభు సన్నిధిలో జీవవంతుల లోకంలో సంచరించు. క్రియలు లేని విశ్వాసము మృతకాలేని. 2వ పట్టణము యాకోబు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. 2వ పట్టణము యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నదని చెప్పుకొనినచు తన చేతుల దానిని నిరపలేదుగా దాని వల్ల ప్రయోజనమేమి? ఆ విశ్వాసం అతనిని రక్షింపగలగా? కూడగుడ్డ కొరకు ఏ సోదరుడైనా లేక సోదరుడైనా అలమటించుచున్నచు వారి జీవితావసరములను తీర్పగా సమాధానముగా వెలుడు. చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పరిచయగా ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి కనుగొనబడినచు క్రియలైన విశ్వాసము మృతకాలింది. కానీ నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నది అని ఎవరైనా పలికినచు దానికి సమాధానం ఉంది. క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో
నాకు తెలియజెప్పు. నా విశ్వాసం ఏమిటో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శించును. ఇది ప్రభువు వాక్కు. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 27వ వచనం నుండి 38వ వచనం వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతములకు వెళ్ళుచు మార్గ మధ్యమున ప్రజలు నేనెవరిని చెప్పుకుంటున్నారు అని వారిని అడిగారు. అందుకు వారు కొందరు స్నాపకులకు యోహాను అని, మరి కొందరు ఏలియా అని, లేదా మరి ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. అప్పుడు యేసు, కానీ మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని వారిని ప్రశ్నించారు. పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలపరాదని వారిని ఆదేశించాడు. యేసు శిష్యులకు, మనిషి కుమారుడు శ్రమలను గురించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేటతెల్లం చేశారు. అంతట పేతురు ఆయన పక్కకు తీసుకుని పోయి అట్లు పలుకరాదు అని వారిని సాగారు. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూసి, సైతాను, నీవు నా వెనుకకు పోయి, నీ బావులు మనుషులకు సంబంధించినవే కానీ దేవులకు సంబంధించినవి కాబట్టి. అతను యేసు జన సమూహంలో శిష్యులను చేరవేసి, నన్ను అనుసరింపుకోరు వారు తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకోవాలని చూచువాడు దానిని పోగొట్టుకోడు. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారిపోయేవాడు దాన్ని దక్కించుకోడు. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తూర్యముగా మానవుడు ఏమీ ఇవ్వగలడు? ఈ పాపిష్టి వ్యభిచార తరులు నన్ను నా వాక్కుల గురించి సిగ్గుపడు వారిని గురించి తన తండ్రి మహిమతో దేవదూతల సమేతముగా వచ్చినప్పుడు మనుష్య కుమారుడు కూడా సిగ్గుపడడం అని పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. దయచేసి కూర్చోండి.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? నెహ్రూపేటలో మొదటి పూజ చేసి తర్వాత ఇక్కడ రావడం కొంచెం తేలింది. మీరు చాలా ఓర్పుగా, సహనంగా, ప్రేమతో మా కోసం ఎదురు చూసినందుకు మన సిస్టర్స్ తరఫున, నా తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున 3 కథలు చదివా కదా. సువిశేషంలో మనం ఒక మంచి మాట ఉన్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం ఏంటో ఒకసారి చదవండి. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా, ప్రైజ్ ది లార్డ్, ఈ మాట బైబిల్ అండర్లైన్ చేసుకో. ఎందుకంటే ప్రియ, ఈ మాట అనేక మంది పునీతుల్ని కదిలించిన మాట. పునీత ఇన్యాసి వారు చేసిన జపం చెప్పు కదా. ఆయన ఎందుకు దేవుని సేవకుడు అయ్యాడంటే ఆయన బైబిల్లో ఈ మాట చదివాడు. ఆయన ఒక సైనికుడు, యుద్ధంలో గాయపడ్డాడు. అప్పుడు దాకా ఆయన దేవుడు నమ్మ. ఆయన గాయపడినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన అక్కడ నర్సెస్ కొంతమంది అడిగాడమ్మా, నేను చదువుకోవడానికి కథల పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? కథల పుస్తకాలు లేవండి అన్న. నావెల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. స్వాతి మ్యాగజైన్ ఉందా? లేదు. అలాగా మా దగ్గర బైబిల్ మాత్రమే ఉందండి. సరే బైబిల్ ఇవ్వండి. కాలుకి గాయమైంది. 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఒక ఫస్ట్ సారి ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఇన్యాస్ బాయ్ కుర్రవాడు. ఆయన ఏమనుకున్నాడంటే రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలన్నాడు. కాలికి గాయమైంది, పుట్టుతున్నాడు. పిల్లనాడుతారని అప్పుడేమన్నాడు, లేదు లేదు మళ్ళీ చేయండి ఆపరేషన్. ఆ రోజులో మొత్తం ముందు లేదు. ఇప్పుడైతే మొత్తం ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. ఆ రోజుల్లో మొత్తం ముందు లేదు. అయినా నా కాలు ఎరగొట్టన్నారు. 2వ కాలు ఎరగొట్టించుకొని రాణిని పెళ్లి చేసుకోవాలి కదా, అందంగా ఉండాలని మళ్ళా ఆపరేషన్ చేయించుకొని ఆ బాధతో ఏదో ఒకటి చదువుతామని, మరి బైబిల్ ఇచ్చారు కాబట్టి ఒక ఫ్యాన్ అవుతుంది. బైబిల్ ఇచ్చారు కాబట్టి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అది చదువుతూ వెళ్ళేటప్పుడు ఈ మాట ఆగిపోయింది. మానవుడు లోకమంతటిని సంపాదించి ఆత్మను కోల్పోతే లాభమే. ఆత్మకు తూల్యముగా మానవుడు అది ఆలోచన. నేను రాకుమార్తెను పెళ్లి చేసుకున్నాను అనుకున్నాను. ఇప్పుడు దాకా యుద్ధాలు చేశాను. ఏ రాజులు ఈ లోక రాజుల కొరకు యుద్ధం చేశాను. చివరికి గాయపడ్డాను. కానీ ఈరోజు దేవుడు నన్ను అడుగుతున్నాడు, అన్ని నుండి ఆత్మపోత లాభం ఏంటి? ఇప్పుడు నుండి నేను ఇహలోక రాజుల కొరకు యుద్ధం చేయను. ఎవరి కోసం యుద్ధం చేస్తా? యేసయ్య కోసం యుద్ధం చేస్తా. గట్టిగా చెప్పడం. అందుకని ఈ మాట చాలా బలవంతమైన, శక్తివంతమైన మాట. ఇన్యాస్ వారి తర్వాత పునీత ఫ్రాన్సిస్ గారికి కట్టారు. ఫ్రాన్సిస్ గారు కూడా అంటే ఏ ఫ్రాన్సిస్ గారు అంటే అసిసి కూడా ఫ్రాన్సిస్ గారు కాదు. మనకి ఇంకో గోవాలో చనిపోయిన షౌరీ గారు ఉన్నారు కదా, షౌరీ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్, గోవాలో మరణించినటువంటి శరీరం కూలిపోలేదు కదా పునీత షౌరీ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి షౌరీ గారు ప్రొఫెసర్ గారు మీకు ఒక మాట ఏంటండి, బైబిల్ తెలిసి చూపించారు. మనం ఎన్ని సంపాదిస్తున్నాం, ఆత్మ కోల్పోతున్నంత లాభం ఏంటి? అప్పుడు ఆ ప్రొఫెసర్ గారు ఆలోచన చేసి మొత్తం వదిలేసి యేసు సభలో చేరి, మరి ఫ్రాన్సిస్ షౌరీ గారు అలా గోవా తమిళనాడు ఆ కోస్టల్ ఏరియా ఎక్కడైతే సముద్రం ఉందో ఆ ప్రాంతంలో భాష రాకపోయినా భాష నేర్చుకుని సత్యోపదేశం బోధించి అనేక మందిని క్రీస్తు ప్రభువులను తీసుకొచ్చారు. కాబట్టి ఈ యొక్క మాట చాలా ముఖ్యమైన మాట.
అని చచ్చిపోవడానికి ముందు మంత్రిని పిలిచారు. మంత్రి నేను చచ్చిపోబోతున్నాను, కానీ చనిపోవడానికి ముందు నాకు 3 కోరికలు ఉన్నాయి, అవి నెరవేరుస్తానా? చక్రవర్తి గారు మీరు చెప్తే ఎందుకు చేయమండి? సరే రాసుకోండి. మొట్టమొదటిది మీకు తెలుసా? మొట్టమొదటి కోరిక ఏంటో? ఫస్ట్ కోరిక పైకెత్తామా, చేతులు పైకెత్తమన్నారు కదా, అది తర్వాత ఫస్ట్ కోరిక ఏంటి? అది 3వ కోరిక. 3 కోరికలు కోరాడు ఆయన. మీరు వెరీ గుడ్, మీకు 3వ కోరిక కూర్చోండి, సంతోషం. ఫస్ట్ కోరిక ఏంటి? నేను చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని డాక్టర్లు వేయాలి అన్నాడు. ఏం చేయాలమ్మా? ఆయన శవాన్ని. ఆయన మంత్రి గారు రాజుగారు ఏంటంటే ఇదేం కోరికండి? చచ్చిపోయిన తర్వాత బిడ్డలు మోయాలి, లేకపోతే తోబుట్టువులు మోయాలి, బంధువులు మోయాలంటారు, వీరేంటండి వైద్యులు మోయాలంటున్నారండి అని అడిగారు. అప్పుడు చక్రవర్తి అన్నాడు, నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే నా ప్రాణం వైద్యులు కాపాడతారులే, నాకేంటే డబ్బు ఉందనుకున్నాను, కానీ నేను చక్రవర్తి అయినా రాజైనా నా ప్రాణం డాక్టర్ల చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుడికి గట్టిగా చెప్పాలి. నా జీవనాధారం దేవుడు, నా ప్రాణం నా చేతిలో లేదు, యేసయ్య చేతిలో ఉంది. ఆయన ఇప్పుడు మర్చిపోయాగా మరి జనాలకు తెలియాలి, నాకు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా, నా ప్రాణం నా చేతి కాదు, నా ప్రాణం ఆయన చేతిలో ఉంది. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ మై లివింగ్. నా జీవనాధారం దేవుడు, జీవాధిపతి దేవుడు. ఆయన పేరు తన అరచేతుల్లో రాసుకున్నాడు. ఆయన ముఖ్యం. నేను ఇప్పుడు ఆయన మర్చిపోయా కదా, నాకులాగే ఉంటారేమో, వాళ్ళకి ఒక గుణపాఠం. నా ప్రాణం యేసయ్య చేతిలో ఉంది. సరే రాజుగారు, మీరు 2వ కోరిక ఏంటంటే? 2వ కోరిక ఏంటంటే నేను చచ్చిపోయిన తర్వాత నేను సంపాదించిన బంగారం వజ్రాలు అవన్నీ నా శవం మీద విసిరేయమని. ఏమి విసిరేయాలంటమ్మా? రూపాయి వేల 2 రూపాయలు విసిరేస్తారు కానీ వజ్రాలు మన విసిరేస్తారా? మంత్రి గారు, రాజుగారండి, ఈ డబ్బు కోసమే గుండు కూడా వచ్చేలా యుద్ధాలు చేశారు కండి, మీ పడేయమంటున్నారేంటి? ఆయన అన్నాడు, మళ్ళా ఈ డబ్బు కూడా నన్ను నేను దీని అపార్థం చేసుకున్న డబ్బు కోసం వచ్చా, నా ప్రాణం దేవుడు చేయదు. సరే 3వ కోరిక ఏంటి? మీరు అన్నారు కదా, నేను చచ్చిపోయిన తర్వాత నా 2 చేతులు పైకి లేపి ఖాళీ చేతులు. మంత్రి గారు దెయ్యం అనుకుంటారండి, పర్వాలేదు, ఖాళీ చేతులు చూపించు. ఎందుకంటే ఖాళీ చేతులతో ఈ లోకానికి వచ్చా, ఏది శాశ్వతం? పాత రోజులో పాట పాడారు కదా, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకుండా. ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరచిపోకు నీవు. నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నీకెన్ని డిగ్రీలున్నా, నీకెంత ధనము ఉన్నా, నిన్ను నలుగురెత్తుకొని నలుగురేసు పంపివేతురన్నా, నిన్ను నలుగురెత్తుకొని నలుగురేసు పంపివేతురన్నా. ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, ఓ మనిషిలోని మనసా నీ గమ్యమేమో తెలుసా, మరణించుకోవాలని మరచుకున్నదని మరచిపోకుంటున్నావు, మరణించుకోవాలని మరచుకున్నదని మరచిపోకుంటున్నావు. ఈ ఊరు వాళ్ళందరూ మా వాళ్ళే, రేగుండంతా మాదే అంటారు కదా. కానీ మా తోబుట్టులందరూ వీళ్ళందరూ
మా వాడు. కానీ మనం చచ్చిపోతే మన శవం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో తడతారా? మా వాడని దాన్ని ఆకాశంలో తడతారా? నీకు ఊరు వలగకుండా నీకు బ్రహ్మపుత్రుడున్నా, నీకు ఊరు వలగకుండా నీకు బ్రహ్మపుత్రుడున్నా, నీ కళ్ళు మూతబడినంతలోనే నీ స్వంతమేమీ లేదు. నీ కళ్ళు మూతబడినంతలోనే నీ స్వంతమేమీ లేదు. ఓ మనిషిలోని మనసా, నీ జన్మమేమో తెలుసా? కాబట్టి ఈ మాట చాలా ముఖ్యం. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు శిష్యులకు ఒక ప్రశ్న అడిగి, ఏ ప్రశ్న అడిగారమ్మా? మీకు ఎగ్జామ్స్ పెడతారా? ఏ ఎగ్జామ్స్? యూనిట్ టెస్ట్ ఉంటాయా? క్వార్టర్లీ ఉంటుందా? హాఫ్ ఇయర్లీ ఉంటుందా? ప్రీ ఫైనల్ ఉంటుందా? సిస్టమ్ మారుతుంది. సిస్టమ్ మారింది కదా, మారలేదు. అంటే బాగా చదువుతుంది. మనం చిన్నప్పుడు వేరు కదా, సిలబస్ మారిపోయింది, సిస్టమ్ మారింది. ఇప్పుడు మార్పు సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 16 అధ్యాయాలు. ఈరోజు చదువు సువిశేషం ఎన్నో అధ్యాయాలు? సగం. సో యేసు ప్రభు చాలా బోధించారు, చాలా చెప్పారు. వాళ్ళందరికీ అనేక విషయాలు చెప్పిన తర్వాత నా శిష్యులకి ఎంత అర్థమైంది, అది అర్థమైందా అర్థం కాలేదా అని డౌట్ పడి వాళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెట్టారు. ఏ ఎగ్జామ్? క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ. క్వశ్చన్ పేపర్ అవుతుంది అన్నమాట, ఏం పెద్ద కష్టమైంది ఏం కాదు. ఏంటి ఆ క్వశ్చన్? నా గురించి ప్రజలు రాలేమన్నారు. వెంటనే చెప్పేసా, ఏం సార్ యేసయ్య నేను స్నాపకుడు యోహాను అన్నారు, నేను ఏది అన్నారు, ప్రవక్తల్లో. అది చాలా ఈజీ. పబ్లిక్ నా గురించి ఏమంటున్నారంటే ఈజీ. యేసుప్రభు అక్కడ తాగేదా? సరే వెరీ గుడ్. బయట చాలా మాట్లాడతారు, అవి పక్కన పెట్టేది. నువ్వేమంటావు? మీరు నా గురించి ఏమంటున్నారు? అమ్మా నేను అడిగితే యేసు మీ పేరేంటి? కుమారి గారు. యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చారు. కుమారి నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎదురుగారు కాపు పడుతుంది. ఎదురుగారు చెప్తారు కదా. నిజంగా అసలు నీ దగ్గరికి వచ్చి యేసయ్య నీ కళ్ళ కనపడ్డాడు. కుమారి నా గురించి నువ్వేమనుకుంటున్నావు అమ్మా? ఏం చెప్తావు? యేసయ్య తర్వాత చెప్తా కానీ మాకు వరదలు వచ్చినాయి, సహాయం చేయండి. యేసు ప్రభు అడిగారు అసలు. చూడండి వాళ్ళందరూ ఏం చెప్పారు పక్కన పెట్టండి, అది తేలిక. నేను ఈరోజు విచారణకు ఎలా ప్రారంభించానంటే ఒక విచారణకు అట్లా ఉపదేశ్ మాస్టర్ తీశారు. ఉపదేశ్ మాస్టర్ మరి నేను విచారణకు పనిచేస్తా, నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు? ఫాదర్ వెరీ గుడ్ ఫాదర్, మీకు చాలా పోతున్నారు, అసలు మీరు చాలా మంచి వాళ్ళు అంటున్నారు. మంచిగంటే కరెక్ట్గా చెప్పండి ఏమనుకున్నారండి? అది ఎలా అంట, మిమ్మల్ని ఒక కన్న తల్లి కంటే ఎక్కువ కోరుకుంటున్నారు. అంటే మన ఫాదర్ గారు జనరల్ అంటే జోసఫ్ ఫాదర్, విజయరాజు ఫాదర్ గారు, రామచంద్ర వాళ్ళ గురించి జనరల్ ఏమనుకుంటున్నారు? కన్న తల్లి కంటే ఎక్కువగా కోరుకుంటున్నారు. అదేంటి కన్న తల్లి కంటే ఎక్కువగా ఉంటుంది? ఒక కన్న తల్లికి ఒక బిడ్డను నిద్రపుచ్చాలంటే గంట పట్టుద్ది. మీరు ఒక అరగంటలో 200 మందిని నిద్రపుచ్చేస్తారు. వాక్యం చెప్పి చాలా గేట్. సో ప్రతి ఒక్కరికి ఒక ఆతురత, నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు. యేసయ్య కూడా అడిగారు. వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ బాప్తిస్మ యోహాను. ఈరోజు నేను ఫుల్గా ఏం చెప్పాను, ఎందుకు బాప్తిస్మ యోహాను అంటే బాప్తిస్మ యోహాను ముక్కుసూటి
తప్పుగా ఖండించాడు. అక్కడ ప్రజలు ఏమన్నారు? బాప్తిస్మం ఏమన్నారు? ఓ సర్ప సంతానమా అని ఆనాటి ప్రజల్ని ఆయన ఖండించాడు. హేరోదు రాజు పాపం చేస్తుంటే తన తమ్ముడు ఫిలిప్పు భార్య పాపం చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని ఖండించాడు. యేసయ్యలో కూడా లక్షణం కనపడింది. ప్రభు కూడా పరిసయ్యుని సున్నం కొట్టిన సమాధులని వాళ్ళని తిట్టారు. ముక్కుసూటిగా మాట్లాడవద్దు అని ఏలియా అంటారు. బాప్తిస్మం ఏమన్నారు? ఏలియా ఎందుకన్నారు? ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడో యేసు ప్రభు కూడా అదే అద్భుతాలు. ఏలియా ఒక విధవరాలు కుమారుని జీవంతో లేపాడు. సారేపత్ర విధవ కొడుకు. యేసయ్య కూడా నాయుడు గ్రామంలో వితంతు కొడుకుని లేపాడు. ఓ ఇది ఏలియా ఏమో. సరే ప్రభు ఇవన్నీ కాదు, నేను ప్రవక్తలో ఒకళ్ళని వాళ్ళన్నారు. కానీ ప్రభు ఇది కాదు, మీరేమంటారంటే పేతురు గారు అన్నారు నీవు క్రీస్తువి. మరి పేతురు పొగిడేలా యేసు ప్రభు? పొగిడేలా? తిట్టారా? పొగిడేలా తిట్టారా? సరే చెప్పడాలు అన్నారు. తర్వాత ప్రభు చెప్పారు కదా ఈ మాట చెప్పదు కదా. తర్వాత యేసు ప్రభు ఏమన్నారు? అసలు నేను ఎవరినంటే ధర్మశాస్త్ర బోధకుల చేత పెద్దల చేత తృణీకరింపబడి హింసింపబడి సిలువ వేయబడి అవమానింపబడ్డానికి వచ్చిన నేను మనిషి. చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. యేసు శిష్యులకు మనిషి కుమారుడు అనేక శ్రమలు అనుభవించి పెద్దలచే ప్రధాన అర్చకులచే చంపబడి 3వ రోజున ప్రైజ్ ది లార్డ్ అని అన్నప్పుడు పేతురు గారు ఒక మాట అన్నాడు. తర్వాత చదవమ్మా. ఇవన్నీ ప్రభు చెప్పారు. నేను వచ్చింది సిలువ పోయడానికి, కష్టాలు పడటానికి. నా మీద ఉమ్ము వస్తారు, మొహం మీద నన్ను సిలువ పడతారు, నన్ను హింసిస్తారు, అవమానిస్తారు, నా చెంప మీద పడతారు. ఇవన్నీ చెప్పినప్పుడు పేతురు గారు ఏమన్నాడు? అంతటి పేతురు ఆయన ఎక్స్క్యూజ్ మీ ఎవరిని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరిని? పేతురు గారు ఏమనుకున్నారంటే మెస్సయ్య అంటే రాజు. ఆయనేమో చీఫ్ మినిస్టర్ అవుతాడు, నేనేమో ఫైనాన్స్ మినిస్టర్ అవుతాను. డబ్బులు యోగాస్ కాలేజ్ ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడు, నేనేమో హోమ్ మినిస్టర్ అవుతా. వాళ్ళందరూ అంటున్నారు, ఆ అపోహలో ఉన్నారు. ఆయన రాజు, మేమందరం మంత్రులు, మాకేంటి అసలు సూపర్ ఉంటుంది అలా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య అయ్యా నేను వచ్చినందుకు కాదు, నేను వచ్చింది సిలువ పడడానికి, పరడాలకు, అవమానింపబడడానికి, హింసింపబడడానికి. క్రైస్తవ జీవితం అంటే సిలువ మార్గం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితం అంటే నన్ను అనుసరింపకోరువాడు తన సిలువను ఎత్తుకొని అన్నప్పుడు పేతురు గారికి ఇష్టమా? అయ్యా యేసయ్య చీకో సైతాన్ని పేతురు గారిని ప్రియులు మన అపోహలు ఎలా ఉన్నాయో. యేసయ్య అంటే మనకు ఓన్లీ దీవెనలు ఇవ్వడం, బ్లెస్సింగ్లు ఇవ్వడమే కాదు. పునీత తెరేసమ్మ గారి జీవితంలో చాలా కష్టాలు పడ్డారు. ఎప్పుడు అనారోగ్యం. ఆమె యేసయ్య దగ్గరికి వెళ్ళి ఒక మాట అంది, యేసయ్య నేను ఇంతగా నమ్మాను, ఇంతగా ప్రార్థన చేస్తున్నా కదా, నాకు ఎందుకంటే ఇన్ని శ్రమలో ఇన్ని వ్యాధులు బాధలు ఎందుకు అంటే ప్రభు అన్నారంట, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారికి ఎక్కువ నా సిలువలో నా సిలువ శ్రమంలో పాలు పంచుకునే భాగ్యం ఇస్తాను. నేను ఎవరినైతే స్నేహితులుగా భావిస్తానో వారికి నా సిలువ శ్రమను ఇస్తాను. అది ఆవేళ తెలుసా? అందుకే నా ప్రభు నీకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు చాలా ప్రియులు, మీకు ఎక్కువ కష్టాలు ఉంటే, ఎక్కువ బాధ ఉంటే బి హ్యాపీ, మీరు దేవుని స్నేహితులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిన్ను తన స్నేహితురాలుగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు క్రీస్తు శ్రమంలో పాల్గొంటున్నావు. అందుకే నేను ఈరోజు యెషయా ప్రవక్త అన్నాడు, నాకు ప్రభు జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఏమిచ్చాడు? మనకి తెలివితేటలు ఉంటాయి, కొన్నిసార్లు ఏముండవు, తెలివితేటలు ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. ఏముండదమ్మా? అన్నీ ఉంటాయి. తెలివితేటలు జ్ఞానం తేడా. తెలివితేటలు అంటే ఒక ఫోన్ ఉందనుకో, ఫోన్ ఎలా నొక్కాలి,
ఎలా చూడాలి, వాట్సాప్ ఎలా మాట్లాడాలి, ఇదంతా తెలివి. జ్ఞానం అంటే ఏంటి? ఏది చూడాలి, ఏది చూడాలి. నాలుగు ఉంది కదా, ఏది మాట్లాడాలి, ఏది విచక్షణ, అది జ్ఞానం. యెషయా ప్రవక్త మొదలు పెట్టాం, దేవా నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావు, శక్తిని ఇచ్చావు. సరే నేను అవమానపడ్డా, నిందల పడ్డా, కానీ నువ్వు నాకు తోడై ఉన్నావయ్యా, అది నాకు చాలు. ప్రియులారా, మన బిడ్డలకి జ్ఞానం కావాలి. సరే ఒక మాటతో చెప్పి నేను యెషయా గ్రంథం ఒకసారి, యెషయా గ్రంథం 50వ వచనం ఒకసారి చూడండి. ప్రభు అయిన దేవుడు ఐదవ వచనం చూడండి. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాకు జ్ఞానం ఇచ్చాడు. మీరు ఎంతమంది చెప్పగలరు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడని? పెద్దలు అదే బుద్ధి జ్ఞానం ఉందా అంటారు. కాకపోతే బుద్ధి జ్ఞానం, ఆ జ్ఞానం ఎవరు ఇస్తారు? చదువుకుంటే రాదు, చదువుకుంటే తెలివితేటలు. కానీ సమాజంలో పాడు చేసేది ఎవరు? ప్రస్తుతానికి చదువుకున్నావునా చదువులేనున్నా? చదువుకున్నావులే. అందుకే చదువుకున్న వాళ్ళకంటే డాష్ వాళ్ళకి జ్ఞానం ఉన్నది. మన అమ్మోరు కొన్నిసార్లు చదువుకోవచ్చు, కానీ నాకు దేవుడు ఏమిచ్చాడు? పిల్లలు చదువుకున్నా ఎవరు మాట్లాడాలి? తల్లిదండ్రులు మాట్లాడాలి. వాళ్ళకి జ్ఞానం ఉంది. మన పాట ఉంది కదా, చదువును ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. చదువును ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుష్ను కావాలని అడుగలేదుగా. జ్ఞానవరముతో తను నింపమన్నాడే, జ్ఞానవరముతో తను నింపమన్నాడే. ఆ జ్ఞానము మాకు దయచేయుమా, ఆ జ్ఞానము మాకు దయచేయుమా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉందినా, అయ్యా నాకు కలిగిన నీవు లేక నా జీవితం శూన్యమే కదా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా. ప్రియులారా, చివరిగా రెండో పట్టుకున్న ఒక మాట, క్రియలు లేని విశ్వాసం నిర్జీవము, వ్యర్థం. ప్రభు మాట్లాడారు కదా, మత్తయి సువార్త 7:21 సరిసరిపోతే టైం అయిపోయింది. నేను కూర్చుంటే ప్రభు ప్రభు అని ప్రార్థించు ప్రతివాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. విశ్వాసం ఉంటే కాదండి, శాతం కూడా ఉండాలి. చెప్తున్నారు యాకోబు గారు, కూడుగుడ్డల్లానే ఒక చదువు ఒలుగుపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు దీవించును కాక శభాష్ అని పోతామా? ఆకలితో అల్లమండిస్తుంటే, బాధపడుతుంటే, చేతనైతే కొంత భోజనం రూపాయలు 2 రూపాయలు సహాయం చేయకపోతే ఉంది సరే, లేకపోతే వేరే విషయం. అందరికీ కష్టాలు ఉంటే అందరూ బాధ. నువ్వు చేయగలిగి 1 రూపాయి ఇవ్వలేకపోతే నీ విశ్వాసం. మదర్ తెరీసా ఎందుకు చెప్పుకుంటున్నారమ్మా? మదర్ తెరీసా ఒక మాట ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే. 5 రూపాయలతో ఆ తల్లి ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చి చచ్చిపోయే వాళ్ళకి 9 రోడ్డు మీద చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఒక బెడ్ మీద పడుకోబెట్టి 1 రోజులు అలా మంచి నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి చచ్చిపోతే చక్కగా గౌరవంగా సమాధి చేసి, వీధి పిల్లలు స్ట్రీట్ పిల్లలు రోడ్డు మీద ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు భోజనం పెట్టి బడికి పోయించి, అది అనాథ శరణాలు కట్టించింది, అనాథాన్ని కట్టించింది, చచ్చిపోయే వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు కట్టించింది, కుష్టు రోగులు కట్లు కట్టింది, పురుడు తుడిసింది, చీము అంత శుభ్రం. ఒక మంత్రి వచ్చి అమెరికా నుండి అమ్మాయి ఎంత చేస్తున్నావు ఇంత పని, ఆ నాలుగే వాకి పోతున్నా మదర్ తెరీసా పుల్పి పెట్టి చెప్పాలి. ఒక సిస్టమ్, ఒక కన్యాస్త్రీగా, అందుకే సిస్టమ్ కూడా ఈరోజు ప్రత్యేక మీకు గురించి వాళ్ళ సేవ కూడా మీకు తెలియదు. ఒక కన్యాస్త్రీగా ప్రపంచం మొత్తాన్ని కదిలించింది
మదర్ తెరీసా. ఎట్లా చేస్తామమ్మా కుష్ఠరోగులు పుళ్ళు ఎలా కొడుతుందమ్మా, నాకు ₹1,00,00,000 ఇచ్చినా నేను చేయను అన్నాడు ఆ మంత్రి. ఆ 100 కోట్లు కాదు 10 కోట్లు ఇచ్చినా నేను చేయను. నేను ఎందుకు చేస్తానంటే ఈ కుష్ఠరోగులో నేను యేసయ్యను చూస్తున్నా. గట్టిగా చెప్పవాలి. నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టావు, దప్పికి కొన్నప్పుడు దాహం తెచ్చావు, హీట్ ఉన్నప్పుడే వస్త్రం ఇచ్చావు. అలాగే ప్రభు నీకు ఎప్పుడు దాహం వేసింది, నీకు ఎప్పుడు దప్పికి వేసిందంటే ఈ అన్నంలో ఏ ఒక్కటి నువ్వు చేసినా క్రియలు లేని విశ్వాసం నుంచి. ఒక వ్యక్తి అడిగాడు, మదర్ తెరీసా గారు చచ్చిపోవడానికి మీకు భయం ఉందా, చచ్చిపోవడానికి మీకు భయం ఉందా, ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ డెత్? నేను నాకు అసలు భయమే లేదు. ఎందుకు భయం లేదు మదర్ తెరీసా గారు? నేను ఏ కుష్ఠరోగి కట్టు పెట్టానో అతను అక్కడ కలుసుకుంటాను. ఏ వీధి పిల్లవాడిని బడికి పంపించి అన్నం పెట్టి పంపించానో ఆ పిల్లవాడిని అక్కడ కలుసుకుంటాను. చచ్చిపోవడానికి రోడ్డు మీద దిక్కు లేక పడున్నాడో అతనికి నేను స్నానం చేయించి అన్నం పెట్టి 2 రోజుల్లో చచ్చిపోయాడు కదా, ఆ వ్యక్తిని అక్కడ కలుస్తాను. వాళ్ళందరినీ నా ఆత్మీయ సంఘాన్ని పరలోకంలో చూస్తా. సో నాకు చచ్చిపోవడానికి ఐఎమ్ హ్యాపీ టు డై. మీరు అనగలరా? నేను చచ్చిపోవడానికి హ్యాపీగా ఉన్నాను కదా. మనం భయపడుతున్నాం. మదర్ తెరీసా అది విశ్వాసం. ఆ విశ్వాసం మనందరం కలిగి ఉండాలి. యెషయా ప్రవక్తలకు అవమానాలు పడ్డా సిలువను ఎత్తుకొని నడవమంటారు ప్రభు. కొంతంతా మిమ్మల్ని అంటారు, మీ పేరేమన్నానమ్మా? కుమారి ఏంటంటే కుమారి బైబిల్ పెట్టుకుని గుడికి వెళ్తారు, మా ఇంట్లో పోతారా అని ఊరుకున్నాను. ఫాదర్ గారా, ఏం ఫాదర్ గారు లేదు, ఆయన అది చేసేది అక్కడ ఇక్కడే. ఉపదేశ మాస్టర్ ఏం నిందలేస్తారా, సిస్టర్స్ ఏమన్నా సిస్టర్స్ పోట్లాడుకుంటారు. ఫాదర్ ఊరిని తిరుగుతారు, ఉపదేశ మాస్టర్ గారా ఏమన్నా ఒక మాట కన్నెత్తారు. మాకు అవమానాలు వస్తాయి, సిస్టర్స్కి అవమానాలు వస్తాయి, ఉపదేశ మాస్టర్ గారికి అవమానాలు వస్తాయి. కాసిన చెట్టుకే మొలకమ్మే ఎవడన్నా లాభలేదు. నేను అంతే కదా, ఇప్పుడు నిన్ను తెలియసాను బాబా, నీ మధ్యగా నా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ తక్కువ ఫ్రెండ్స్ లో నువ్వు ఉండాలి, నేను ఉంటాను. జీసస్ ఫ్రెండ్స్ ఉంది నా పాట కదా, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ ఫరెవర్. ఐ లవ్ యూ చెప్పారా మీరు? ఏ సరిగ్గా చెప్పండి, గట్టిగా చెప్పకూడదు. నేను విశ్వాసంలో బలపడాలని దేవుడు మీ కుటుంబాన్ని దీవించాలి. ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అర్పణకిను Oh
ఈ నీ దాసుల అర్పణలను నీ కనికర హృదయంతో స్వీకరిస్తారు. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణకు తోడ్పడుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చూడను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయం. ఏదైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ జాతిని పూర్తీకరించారు. తన శ్రమల ద్వారా మా పాపను రద్దు చేశారు. అతడు మరణంలో శాశ్వత జీవితము మార్గము తెరచారు. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణ చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచు. కావున దూతలతో అధిదూతలతో మధురాసులతో ఏకమై మేము నిరంతరం మీ స్తుతిగాను పాడుటయనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పరలోకము నీ మహిమలో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. దివ్య బలి పూజల ముఖ్యమైన భాగం గడి పూజలో ప్రవేశిస్తున్న భక్తి శ్రద్ధలతో దేవాన్ని దేవుని ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊరయ్యో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని మారుతున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అమృతుగా. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు పాపములందు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యుడనిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలైనా ఇది మీలో అప్పగించబడనున్న నా శరీరము. ఓ నా సర్వేశ్వర
కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయెబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస పరమ రహస్యము. కనుక క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సు యవ్వనము రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు తమ పాత్రలుగా చేసుకుని మీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములకు పాలువారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచిన ప్రతిమాలు ఉంచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభలు జ్ఞాపకం ఉంచుకుని మా పాప్ ఫ్రాన్సిస్ గారిని, మా జోసఫ్ రాజారావు, మీ రాజులైన గురువులందరితో కూడా మౌనం మీ ప్రేమతో పరిపూర్ణ చేయండి. ఒక నిమిషం మౌనంగా మన కుటుంబాల్లో మరణించిన వ్యక్తుల వరకు ప్రార్థించండి. వారు ముఖ్యంగా మన సంఘంలో సేవ చేసిన రెవరెండ్ ఫాదర్ కేజే అంతోని గారి ఆత్మకు విశ్రాంతి కలగాలి. మనం ప్రార్థన చేద్దాం. ఫాదర్ గారు అనేక సంవత్సరాలు నెహ్రూపేట సంఘంలో విశాఖపట్నంలో పనిచేసి సేవలు అందించారు. ఫాదర్ గారి ప్రభు కనికరంతో పరలోక భాగ్యం తెచ్చారు. ప్రార్థించారు. తుకాంలో నబీతో చనిపోయిన మా సహోదరులు మీ కనికరంతో చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకోండి. అదేవిధంగా నెహ్రూపేట విచారంలో రెవరెండ్ ఫాదర్ దర్శి జీవకుమార్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థించారు. మాత్రమే దయచూపి దేవుని కలిగింది. మరి ఆ రెండు మీకు సేవ చేసినప్పుడు మీ ఆత్మ సరుకు మాకు నిత్య జీవంలో భాగవహించారు. మాకు వారితో కలిసి మేము క్రీస్తు ద్వారా నేను స్తుతించి క్రీస్తు 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 సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నానని ఈ అపోస్తులతో వచ్చినప్పుడు వెళ్ళి వేసుకో ఆ పాపం లెక్కిపోగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షిస్తూ నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహించు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం సర్వేశ్వరుని
మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుకునే రావడం కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంలో మనం నిత్య జీవమును
గీత వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కారిపడిన మీద క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేస్తువా, మీ గాయము లోపల నేను మీకు ఎడబాయినట్టు దుష్ట చిత్తుల చేతులు దొరకకుండా ఆ మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము పరిపూర్ణ ఫలముల జపం. మహానగరంలో నేను మంచి చేస్తువ ఆశ్రయించి దేవవారి సమూహంలో ఒకటి నుంచి ఆశ్రయించబడి నా చేతులను నా కాలంలో ఉంచినారు, నా ఎదుటను ఇచ్చినారు. దేవవారి గురించి పూర్వకాలముందు రచించిన వారిని జ్ఞాపకపరుచుకొని దేవవారి యొక్క 5 కార్యములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలంపుచే ధ్యానించని ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ, విశుద్ధత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపము విననొదింపవాలని నా మంచి చేస్తున్న దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షలతో ప్రతిపాది ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన పరమ ప్రసాదం మా ఆలోచనలను ఆచరణను ప్రభావితం చేయకుండా ఈ పవిత్రాత్మ మాకు మార్గదర్శకులు మమ్మల్ని ఈ మార్గంలో నడిపించుతారు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఒక నిమిషం కూర్చోమ్మా. చివరి ఆశీర్వాదం ప్రభువుని ప్రియులారా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫాదర్ కేజీ అబ్దుల్ గారు ఉన్నప్పుడు మమ్మల్ని గ్రామాలకు తీసుకెళ్ళాం. నేను చెప్పేది 1996 నుంచి నాకు గుర్తుంది. 1996 సంవత్సరంలో ఫాదర్ గారు మాకు సైకిల్ ఇచ్చి ఒకసారి లేకుండా పంపించేవారు. ప్రతాప్ మాస్టర్ గారు వచ్చారు. అలా ప్రతాప్ మాస్టర్ మీకు తెలుసుకోలేదు, చిన్న మాస్టర్ గారు ఉన్న అబ్బాయి. మాకప్పుడు మారుతి ఒకటి గుర్తుంది. మారుతి చాలా చిన్న పిల్లలు జపాన్ క్లాస్కి వచ్చినప్పుడు చాలా సంతోషం. మారుతి ఒకటి చూసినప్పుడు తర్వాత ఇంకో సంతోషం ఏంటంటే మన రేగుంట నుండి దేవుడు ప్రతాప్ ఫాదర్ గారిని అభిషేకించుకున్నారు, బలంగా వాడుకున్నారు. గట్టిగా చెప్పుకోవాలి. ప్రతాప్ ఫాదర్ ఎక్కడ పాట కొడితే కొట్టాలి లేదా 6 కొట్టాలి అన్నట్టు ఒకేసారి ప్రతాప్ ఫాదర్ ఎక్కడ పనిచేస్తున్నారు. చాలాసార్లు ఒక సంవత్సరంతో మార్చేస్తారు. మా ఊరు ఫాదర్ గారు మార్చాలి. ఎందుకు మార్చుతా అంటే అంత బాగా పనిచేస్తున్నారు. మీ రేగుంట మొత్తానికి తలమానికి ఒక గౌరవంగా మీరు ఫీల్ అవ్వాలి. ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డ దేవుడు అభిషేకం చేసుకుని మరి మన మేత్రాసం మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది గుణదల కొండ గట్టు, అక్కడ ఆ బిడ్డని మరి దేవుడు వాడుకుంటున్నారంటే మనందరం గర్వించాలి. తర్వాత ఇంకా ఒక విషయం ఏంటంటే మన గ్రామం లేకుండా గ్రామానికి చాలా విశ్వాస చరిత్ర ఉంది. ఇంకా ఈ గ్రామం నుండి ఎక్కువ సిస్టర్స్ రావాలి, ఎక్కువ మంది బ్రదర్స్ ఫాదర్స్ అవ్వాలి. అదే ప్రత్యేక సిస్టర్స్ విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. పూజ తర్వాత చిన్నపిల్లలు ఒక పావుగంట ఉన్నారనుకోండి, యూత్ పిల్లలు చిన్నపిల్లలు ఒక పావుగంట మీతో మాట్లాడాలి. చిన్నపిల్లలు ఉన్నారా? చాక్లెట్లు తేలేదని వెళ్ళిపోతా, చాక్లెట్లు తెచ్చేవాళ్ళు. కాబట్టి మీరు చూడండి, మా ఈ రేగుంట చాలా గొప్ప సంఘం. ఒక రకంగా చెప్పాలంటే నెహ్రూపేటలో ఉన్న అన్ని సంఘాలలో అసలు విచారణ ఇది అవ్వాల్సింది నెహ్రూపేట కాదు. మీకు తెలుసుకోలేదు, కానీ ఇక్కడ ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యం లేదు. ఇప్పుడు రోడ్డు పడినట్టు కదా మాస్టర్ గారు. అంత నేను ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చాను, వేరే మార్గం అమృత నగరం వచ్చాను. కాబట్టి మీరు అలా ఈ సమయానికి చాలా
నాకు ఇంకా గుర్తున్న మాస్టర్ గారు, డాడీ ఉపదేశ్ మాస్టర్ గారు, ఆశీర్వాద్ మాస్టర్ గారు, ఫ్రాన్సిస్ మాస్టర్ గారు, వాళ్ళు చాలా సేవ చేసేటువంటి చాలా ఉపదేశం వాళ్ళు ఈ సంఘం ఉంది. దేవుడి సంఘం దీవించే కాబట్టి ఇక్కడ నుండి ఇంకా ఎక్కువ మంది ఫాదర్స్ వొకేషన్స్ ఉన్నారు కదా, నా శిలువును ఎత్తుకోవడానికి ప్రజలు కావాలి, పూజలు చేయడానికి ప్రజలు కావాలి. ఇప్పుడు ప్రపంచంలో గురువులు తక్కువయ్యారు. మనవాళ్ళు ఎలా ఒకప్పుడు తెల్ల గురువులు మన దగ్గరికి వచ్చారు, అవునా? ఇప్పుడు తెల్ల గురువులు వస్తున్నారా? అక్కడే లేదు. మేమైతే అక్కడ పనిచేస్తాం. నాకు 3 విచారణలు ఉన్నాయి జర్మనీలో. చాలా 3,800 మంది జనాభా, 3,800 మంది జనాభా. ఇక్కడ పూజలు ప్రార్థనలు, చనిపోయిన పూజ ఉంటుంది, పుట్టినరోజు ఎప్పుడు ఉంటుంది, చాలా మంది. మనకి ప్రభు అన్నారు కదా, ఏమన్నారు? పంట విస్తారము పనివారు. దేవుడు ఈరోజు రేగుంటూ అడుగుతున్నారు, నా పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ బిడ్డలను పంపించడానికి సిద్ధంగా ఉన్నారా? ముగ్గురు 53 మొక్కలు ఉన్నారట. ఇల్లు ఉన్నారా? లేదా 3 మొక్కలు, 2 మొక్కలు ఉన్నారా? మీరు చేయొద్దు భయపడతారు. పాలన 50 పంపిస్తారన్న ఉన్నా సరే ఆడపిల్లలు ఒక 2 ఉన్నారు. మొక్కలు దేవుడికి ఉన్నారు కదా, మీకు ఎవరు ఇచ్చారు గర్భఫలం? మరి ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు, నాకు ఇస్తారంటే మీరు ఎలా ఆలోచించండి. మీ కుటుంబం కూడా దీవించబడాలంటే దేవుడు మిమ్మల్ని అడుగుతుందమ్మా, నాకు నీ బిడ్డ కావాలి, నీ కూతురు కావాలి, నీ కొడుకు, నాకు మీ మనవలు కానీ నీ పిల్లలు కానీ ప్రోత్సహించండి. మనకి సైనికులు కావాలి. రాత్రి కావాలను మోకరించి ప్రార్థించే సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. కాబట్టి ఆలోచించేది. మీరు నర్సింగ్ చదివిన వాళ్ళు ఎవరున్నారా? నర్సెస్ ఎవరున్నారా? జర్మనీలో మంచి అవకాశం ఉంది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు చెప్తున్నారు, నర్సింగ్ చదివి జర్మనీ భాష నేర్చుకుంటే మీకు నెలకే 2 లక్షల రూపాయలు. ఎన్ని లక్షలు? ఎన్ని నెలలకి? ఎప్పుడు కేరళలో వెళ్తారు బయటికి, మనోళ్ళు వెళ్తారు. మనోళ్ళకి మనం చెప్పవచ్చు లేదు, సరే సంఘం అందరూ కూడా చెప్తారు. మనోళ్ళు అనుకుంటారు నర్సు పని అంటే తప్పు పని అనుకుంటారు. కాదండి, జీవం ఇచ్చేవాళ్ళు దేవుడు నమ్మకం. డాక్టర్లో చాలా డిమాండ్ ఉంది. నేను సరే మా కుటుంబంలోనే చెప్తున్నాను, మా అక్కలో అబ్బాయి ఇంటర్మీడియట్ చదివారు. నేను ఏం చేశాను, అతనికి జర్మనీ భాష నేను ఆ టైం ఉండదు కదా, వాకింగ్ చెప్పే టైం లేదు. మన్ని గ్రామాలు 3 ఇచ్చాను, నేర్చుకున్నాడు. మన జర్మనీ వచ్చాను. ఒకే ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా నర్సింగ్ చదవాలి. అక్కడికి వచ్చి వాలంటరీ సర్వీస్ అంటారు. వాలంటరీ సర్వీస్ అంటే సేవ. హాస్పిటల్లో టాబ్లెట్ ఇవ్వడం, వాటర్ ఇవ్వడం, పేషెంట్ కొద్దిగా నడిపించడం. నెలకి 30,000 ఇచ్చారు. భోజనం పెట్టి, ఇల్లు ఇచ్చి, గడ్డించి, చేతిలో 30. పిల్లల వయసు ఇంటర్మీడియట్. ఏ చదువు లేకుండా 30,000 సంపాదించారు. 7 నెలలు పనిచేశారు. ఇప్పుడు నర్సుగా చదవడానికి మళ్ళా వచ్చింది. ఫీజు ఏం లేదు, ఫ్రీ. ఇండియాలో మనం ఫీజు కట్టి చదవాలి, జర్మనీలో ఫీజు కట్టాలి. పొద్దున్నే పాఠం చెప్తారు, మధ్యాహ్నం ఏ పాఠం అయితే చెప్పారో దాన్ని నేర్పిస్తారు. ఆ మధ్యాహ్నం చేసిన పనికి నెలకి నీకు ఒక 80,000 70,000 చేతులు చదువు చెప్పి. నా కోరిక ఏంటంటే మన గ్రామం నుంచి కూడా కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయి కానీ అదే నర్సింగ్ అయిపోతుంది అనుకోండి, మీరు ఆ భాష నేర్చుకుని 1 సంవత్సరం పడుతుంది, 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది చెప్తున్నా. కానీ నువ్వు 1 లక్ష రూపాయలు పెట్టి చదువుకుంటే తర్వాత నీకు నెలకి 2 లక్షలు వస్తే, నువ్వు 10 సంవత్సరాలు పనిచేస్తే 1 కోటి రూపాయలు. నీ పేరేమన్నారండి? కుమారి గారు. 1 కోటి రూపాయలు వస్తాయి. ఇది రావడం నర్సింగ్ జరిగింది.
గారు వింటున్నాను, మనం ప్రపంచంలో కూడి మనం నేనెందుకు చెప్తున్నానంటే నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా ధైర్యం, చూస్తున్నా కాబట్టి చెప్తున్నా ధైర్యం. మన పిల్లలు కూడా ఇక్కడ విదేశాలు మీరు పెళ్లి చేయడానికి లక్షలు లక్షలు దాస్తారు కదా, ఆ డబ్బు పెళ్లి కోసం అంటే మీ అమ్మాయిని ఒక ప్రయోజనం కూడా చేయొచ్చుగా. ఏదో 10 లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చి పంపిస్తారు, రేపు పొద్దున ఏమైనా అయింది లేదా ఏదో ప్రమాణం ఏదో అయింది, నీ కూతురికి చేతిలో ఒక విద్య లేదనుకో ఎలా నడుస్తుంది, ఎలా జరుగుతుంది జీవితం? అదే ఆమె ఒక విద్య ఒక పని ఉందనుకో, ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురొచ్చినా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. కానీ పెళ్లి కంటే కూడా పిల్లకి ఆమె నేర్పించింది, పెళ్లి మీద ఇంట్రెస్ట్ తగ్గించి ఆమె తన కాళ్ళ మీద తాను. ఈరోజు ప్రభు అడిగారు కానీ నేను ఎవరినని, ఒక వ్యక్తి ఎవరో తెలియాలంటే 3 మార్గాలు. ఒకటి ఐడెంటిటీ, గుర్తింపు, నువ్వెవరు. రెండోది ఆర్థిక స్వతంత్రం. ఏంటంటే ఆడపిల్లకి డబ్బు ఉండాలి, పని ఉండాలి, లేకపోతే విలువ ఉండదు. ఆడపిల్లకి ఏముండాలమ్మా? చేతిలో పని, ఇంకో చేతిలో గౌరవం, ఆర్థిక స్వతంత్రం. మూడోది సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ 3 ఉంటే మనిషి ఎవరో తెలుసుకున్నాడు. ఒక అమ్మాయి ఎవరో తెలుసు, నీకు విద్య ఉందా, జాబ్ ఉందా, సొంత నిర్ణయాలు తీసుకున్నావు, అప్పుడు నువ్వు ఎవరో తెలుసుకున్నావు. కాబట్టి ప్రియమైన సంఘర్షణ, నేను మీకు ఒక గురువుగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ పిల్లలను కూడా మీరుంటే కలిసి చదివించండి. మీ పిల్ల ఆడపిల్లలే కాదు, మౌటలు కూడా కలిసి త్వరగా అయిపోతుంది. 3 సంవత్సరాల్లో చదువుకుంటారు, డబ్బులు సంపాదించారు, మీకు అభివృద్ధి. కాబట్టి మరోసారి ఓపికగా కూర్చున్నారు, మీ ఇద్దరు ఉన్నారు. మరి ముఖ్యంగా సిస్టర్స్ కూడా వారు ఆల్రెడీ కూర్చులో పాల్గొన్నారు, సంప్రదాయం తీసేవారు కావాల్సిన. కానీ మీరు చూడాలి, సంఘస్థులు కలుసుకోవాలి అన్న ఇంకా ఉద్దేశంతో ప్రయాణం కోరుకున్నా మన దగ్గర వచ్చారు. సిస్టర్ గారు కూడా గట్టిగా సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభువుని ప్రేమలో సేవలో జీవించండి. కూర్చోండి.